17వ వార్డు కౌన్సిలరు. శుక్రవారం రోజు ఒక విషయంలో కొంతమంది మా బంధువులు నా మీద కొన్ని ఆరోపణలు చేసినారు. దాని మీద వివరణ ఇస్తూ చిన్న ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో క్లిప్ ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేసి పంపించినాను. ప్రస్తుతం నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ వచ్చి వివరణ ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి ఈ వీడియోని పంపిస్తున్నాను. యాక్చువల్గా ఆరోపణ చేసిన వ్యక్తి వచ్చి మా వదిన గారే. మా అత్త కొడుకైన సన్న వాళ్ళ భార్య ఆమె. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ లవ్ మ్యారేజ్ కూడా నేను బాధ్యుడినే. ఆ లవ్ మ్యారేజ్కి వాళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్ చేసే దాంట్లో కూడా నేను ఒక వ్యక్తినే. వాళ్ళ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి 2 బిడ్డలు, మొత్తం 3 బిడ్డలు, 2 కొడుకులు, 1 కూతురు. ఆ తర్వాత ఆయనకు ఒక 2 సంవత్సరాల తర్వాత బిఫోర్ 2 ఇయర్స్ ముందు స్టమక్ క్యాన్సర్ వచ్చింది. ఆ స్టమక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయనకి ఆర్థికంగా నేను నా ఏటీఎం కార్డుని ఇచ్చేసాను. చూపించుకోమమ్మా, చూపించుకున్న తర్వాత బాగైన తర్వాత కావాలంటే మళ్ళీ చూద్దాము అని చెప్పి. కానీ ఆయన దురదృష్టవశాత్తు ఆయన మరణించినాడు. ఆయనకి స్టమక్ క్యాన్సర్ టైంలో నేను ఎలాంటి సహకారం అందించాను ఏమని చెప్పి జమాత్ సాథీలకు అందరికీ తెలుసు. ఆయన 4 నెలల జమాత్ సాథీ, సంవత్సరానికి ఒకసారి 40 రోజులు పోతాడు, నెలలో 3 రోజులు పోతాడు. అలాంటి సమయంలో కూడా ఆమె మా వదిలింది మేము గౌరవంగానే చూసుకున్నాము. కానీ ఆమె ఈరోజు నా మీద ఈ ఆరోపణ చేయడం నాకే బాగా అనిపిస్తూ ఉంది. దీని వివరణ ఇస్తూనే నేను ఈ వీడియో చేసినాను. ఆయన క్యాన్సర్ ఆయన మరణించే ముందు ఆయనకి నాకు చిన్న సన్నివేశం జరిగింది. ఆయన వచ్చిందనే నేను ఇంకా మరణించి తద్దేమో నా కొడుకుల్ని 2 మదరసాలు చేపించేసి నా కూతురికి పెళ్లి బాధ్యత నువ్వు చేసేబా, ఈ విషయం నా పట్ల సహకరించు అని చెప్పి ఆయన మరణిస్తూ నేను ఆయనకు మాట ఇచ్చినాను. సర్లే మామ అని చెప్పి. అదేవిధంగా ఆయన నాకు 50 గ్రాముల బంగారం ఇచ్చింది వాస్తవమే. ఆ పాపకి భోజనం ఖర్చులు నేను పెట్టి చేస్తానని చెప్పి మాట ఇచ్చినాను. ఆ మాటకు కట్టుబడి ఈ సన్నివేశాలు అంతా జరుగుతూ ఉన్నాయి. మా వదిన గారు వాలంటరీ. ఆమె వాలంటరీ కాకముందు ఆమె వదిన మాకు ముందు. నా భార్య కూడా వాలంటరీనే. నాతో దరిదాపులు నా సచివాలయంలో 10 మంది దాకా అందరూ లేడీస్ వాలంటరీలే. కానీ ఎవరు లేదు ఏది. ఆమె ఈరోజు మా వదిన నా మీద ఇన్ని ఆరోపణ చేయడం నాకు బాధ అనిపించింది. సరే ఉంది, దానికి ఏముంది. ఆమె ఏదో మోజులో ఉంది. ఇప్పుడు ఆమెకి మనం చెప్పే స్థితిలో లేము. దయచేసి నేను పొలంనేరు మర్కజ్ జమాత్ సాథీలకి తెలియజేస్తున్నాను. కొద్దిగా మీరు పర్వేజ్ భాయ్, ఖాసిం భాయ్, నవీద్ భాయ్, మామూడు సాదిక్ భాయ్, అకన్పల్లి జమీర్ భాయ్, మీరంతా కొద్దిగా ఈ విషయంలో తలదర్చుకొని, ఎవరో కొంతమంది నాకే ఈ విధంగానే చెప్పినారు. మీ వదిన గారు ఏడంటే ఆడతా తిరుగుతూ ఉన్నారు, ఏమో పెళ్ళి అయిపోయింది అని చెప్తా ఉన్నారు. కొద్దిగా ఆ విషయం కొద్దిగా వివరించి ఆ పాప బాధ్యత ఏముందో కొద్దిగా చూడండి అని చెప్పి కొన్నిసార్లు చెప్పడంతో నేను కొద్దిగా ఇంట్రెస్టెడ్గా కొద్దిగా తీసుకున్న తర్వాత ఆమె 1 సంవత్సరం ముందు వచ్చి 26 గ్రాముల బంగారం తీసుకుని పోయింది. ఏదో వ్యాపారం చేసుకోవాలని చెప్పింది. మళ్ళీ గమనండి పోయినా ఇచ్చేసినాము. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి చాలా ప్రలోభాలు పెడుతూ ఉండే బంగారం కూడా ఇచ్చేయాలని చెప్తాను, ఇవ్వాలా అని చెప్పి ప్రలోభం పెట్టి ఇచ్చేద్దామని నేను అనుకున్నా. కానీ మా మామకు నేను మాట కట్టుబడి ఉన్నాను కాబట్టి కొంతమంది జమాత్ సాథీలతో నేను చెప్పినాను. ఈ విధంగా మా మామ చెప్పినాను, ఈ విధంగా పాపకి 50 గ్రాములు చేసి పెళ్లి చేస్తాను మాట ఇస్తున్నాను. ఎట్లా ఈమె మా వదిన ఏ విధంగా అడుగుతుంది, ఏం చేయాలా ఏదో అని చెప్తే, సరే మనము ఒకసారి దీని గురించి మాట్లాడి దాని విషయం చేద్దాము అని చెప్పి ఈ సంఘటన జరిగింది. నేను ఏదో పెళ్ళిలో ఉంటే బలవంతంగా నన్ను అక్కడికి పిలిపించి మాన్యువల్గా నా మీద ఆమెను రెచ్చగొట్టించి ఈ విధంగా కొంతమంది ఎవరో మా వదిన వెనకాల ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సంతోషం. దీనికోసం నేను న్యాయపరంగా ఎటువంటి దానికైనా నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళకి ఏం న్యాయం చేయాలో నేను చేస్తాను. ఆమె పెళ్లి చేసుకుంటే కూడా నేను ఆమె విషయాల్లో ఏం తలదూసుకోను. ఎందుకంటే నేను మా అన్న కూతురికి మాట ఇచ్చింది అది, వీళ్ళకేం నేను మాట ఇవ్వలేదు కాబట్టి ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. దయచేసి జమాత్ సాథీలు ఇది అర్థం చేసుకోండి. అలాగే మా మొహల్లాలోని
మకాం జమాసాతీలు చిన్న వినపము. దయచేసి మా పెద్దనాయన కానీ మా వంశం పైన కానీ లేనిపోని ఆరోపణలు అంతా చేయదండి. మేము అలాంటి వాళ్ళు కాదు. ఒకటి అక్కడ ఇస్తిమా జరుగుతుంది మా అన్న వల్ల. ఆ ఇస్తిమా జరుగుతుంది కాబట్టి ఆమె ఈరోజు విలాసవంతమైన బతుకుతా ఉంటే కూడా ఆమె ఎవరు నిలదీయలే. కానీ ఇక్కడ మనం మాట ఇచ్చినాం కాబట్టి ఆ సొత్తు దారిపోతుంది అనే ఒక చిన్న విషయంతో ఈ సబ్జెక్ట్ ఎత్తుకొని మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి జమాసాతీలు మీరు ఏముందో మా పెద్దనాయన గారికి ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఈ విషయం జరిగింది అని తెలుసుకొని దాని పరంగా ఏమన్నా తప్పుకుంటే నేను వచ్చి దాన్ని క్షమాపణ చెప్పేకి రెడీ. లేదు నేనేమైనా వాళ్ళ మీద నేను తప్పుగా వ్యవహరిస్తే కూడా నా మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారంటే కూడా నేను కట్టుబడి ఉన్నాను. దయచేసి మమ్మల్ని ఈ విషయంలో మీరు సహకరించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి చిన్న మకాం జమాసాతీలైన గయాసుద్దీన్ భాయ్, స్టీల్ రఫీ, ఆర్టీసీ రఫీ, కొంతమంది సభ్యులు చిన్న విన్నపము. నేను కొద్దిగా బయట ఉన్నాను, వచ్చే 15-16 రోజులు అవుతుంది. వచ్చిన తర్వాత కూడా కావాలంటే మాట్లాడదాం. ఇది కుటుంబ వ్యవహారంలో నా మీద కొంతమంది శత్రువులు అదే పనిగా దీన్ని ప్రచారం చేస్తూ నన్ను రాజకీయంగా నా గౌరవం మీద కొద్దిగా దెబ్బ కొట్టాలని చెప్పి కొంతమంది చేస్తున్న ప్రయత్నం ఇది. దేవుడు నాకు సమయం వచ్చినప్పుడు దాని గురించి నేను మళ్ళీ దాని గురించి నేను కూడా ముందుకు వచ్చి తెలియజేస్తాను. ఇంకా రెండో విషయము, మున్సిపల్ వర్కర్ల గురించి ముగ్గురే ఆరోపణలు చేస్తూ ఉండేది. వీళ్ళు కూడా ఇద్దరు వచ్చిందనే నా అన్నదమ్ములు, ఒకటి నా స్నేహితుడి వాళ్ళ బంధువులు. ఇంకా రెండో విషయము, పలంనేరు పిఎస్ వర్కర్ల గురించి నా మీద చేస్తూ ఉన్న ఆరోపణల గురించి వివరణ ఇస్తూ ఉన్నాను. 2022 9వ నెల 2వ తేదీన పవిత్ర మురళీకృష్ణ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పురపాలకు సంబంధించి 14 మంది పిఎస్ నాన్ పిఎస్ వర్కర్లని తీసుకోవాలని చెప్పి తీర్మానం చేసి సిఆర్ చేసినారు. సిఆర్ పరంగా వాళ్ళ దగ్గర వర్క్ చేసుకున్నారు. ఆ కరోనా టైంలో కూడా వాళ్ళు వర్క్ చేసినారు. ఆ కరోనా టైంలో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ పోలీసులు వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మీరు మున్సిపల్ వర్కర్లు అని చెప్పి ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేయమంటే ఆ ఐడెంటిటీ కార్డులు ఆయన ఇష్యూ చేయింది. ఆ టైంలో వాళ్ళు పనిచేయింది వాస్తవమే. కానీ దురదృష్టం ఏమంటే రెండో చైర్మన్ని తెచ్చింది దురదృష్టం. ఫస్ట్ చైర్మన్ వర్కర్లు కావాలని పెట్టినాడు, రెండో చైర్మన్ ఈ వర్కర్లు వద్దని చెప్పి ఆ ఫైల్ ఆపిచ్చేసినాడు. చిత్తూరు జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలకి ఆ రోజు కలెక్టర్ గారు పిఎస్ వర్కర్ల బిల్లు శాంక్షన్ చేయనారు. ఒక్క పలంనేరు మున్సిపాలిటీ ఫైల్ మాత్రము ఆపిచ్చేసినారు. అది ఎవరి వల్ల అంటే మండి సుధా వల్లే. ఎందుకంటే ఆ రోజు ఆయన ఎమ్మెల్యే గారిని ప్రలోభం పెట్టి ఈ ఫైల్ చేస్తే ఈ ఫైల్ వచ్చిందనే పాత చైర్మన్ సమక్షంలో జరిగింది. అప్పుడే చేసుకోవాలా, నాకు సంబంధం లేదు, నా హయాంలో చేయకూడదు అని చెప్పి ఆయన ఆపేయింది వాస్తవం. దీన్ని తెలిసి కూడా వాళ్ళు 14 మందిలో 11 మంది గమనుండిపోయినారు. వీళ్ళు ముగ్గురు మాత్రము ప్రత్యేకంగా 17వ వార్డు కౌన్సిలర్ది ఏదైనా ఇష్యూస్ వస్తే ముందు ఆయన ఉంటారన్నమాట. ముందు వాళ్ళు ఉండి వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము, వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము అని. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఐపీ క్యాండిడేట్లు, వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తూ ఉండేది నేను. వాళ్ళు కూడా వచ్చి మేము ఇన్ని లక్షలు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చినారు. తీసుకోండి, అప్పులకి డబ్బులు కడితే చాలు, వాళ్ళు నన్ను విముక్తి చేస్తే చాలు, మళ్ళీ నన్ను ఆడ ఎత్తుకొని నాకు ఇచ్చి వాళ్ళు లక్షలు ఇచ్చేది. ఇది జరుగుతూ ఉండేది. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ మండి సుధా గారు ప్రత్యేకంగా ఏదైనా ఇష్యూస్లో కానీ ఏదైనా మీటింగ్స్ వ్యవహారాల్లో కానీ ఏదైనా వీళ్ళని పిలిపించి బలవంతంగా నా మీద రోధిస్తూ ఉండేది వాస్తవం. ఇది కూడా మున్సిపల్ పార్టీలో ఉండే వాళ్ళకి మున్సిపల్, ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిన హేమంత్ కుమార్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ హేమంత్ కుమార్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు, ఈయన చైర్మన్ చేసి మేము తప్పు చేయను నాయన అని చెప్పి. ఇది జరుగుతూ ఉండే విషయం.